వార్ 2 సినిమా చూశాను, చాలా బాగుంది. ఇందులో ఎన్టీఆర్ అన్న విలన్ కాదు, ప్రతి ఒక్క ఫైట్ సీన్స్ గూస్ బంప్స్ వస్తున్నాయి, మామూలుగా లేదు సినిమా. ఎన్టీఆర్ రితిక్ రోషన్కి ప్రతి దాంట్లో డామినేట్ చేశారు. డ్యాన్స్లా కానీ, యాక్టింగ్లా కానీ, ఫైట్లా కానీ డామినేట్ చేశాడు రితిక్ రోషన్. సినిమా మామూలుగా లేదు, బ్లాక్ బస్టర్ ఈ సినిమా. 5.5. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎంట్రీ మ్యూజిక్ చాలా బాగుంది ఎన్టీఆర్ది. సాంగ్స్ చాలా బాగున్నాయి. డ్యాన్స్ చాలా బాగుంది ఇద్దరిది. చాలా బాగుంది సినిమా, బ్లాక్ బస్టర్. ఫస్ట్ రివ్యూ వస్తుంది, ఒక రోజు తర్వాత థియేటర్లు బద్దలైపోతాయి. వార్ 2 థియేటర్లు బద్దలైపోతాయి, కూలీకి థియేటర్లు తగ్గిపోతాయి. నెగిటివ్ రోల్లో చూపించడం కాదు, సినిమా చూసిన తర్వాత మీకు నెగిటివ్ రోలా పాజిటివ్ రోలా అర్థమవుతుంది. సినిమాలో ఎన్టీఆర్ అన్ననే పాజిటివ్, ఎన్టీఆర్ అన్ననే తోపు, దమ్ముంటే ఆపు. సూపర్ ఉంది. యాక్షన్ సీన్స్ అంటే బెటర్. ఎన్టీఆర్ ఎంట్రీ నుంచి బెటర్ ఉంది మూవీ. బెటర్. ఈక్వల్ ఉంది, డాన్స్లో కూడా ఈక్వల్ ఉంది ఇద్దరిది. అంత అట్లా ఏం లేదు, కానీ ఈక్వల్ ఇచ్చింది. కానీ ఎన్టీఆర్కి కొంచెం హైలైట్ ఉంది, హైప్ ఉంది దానికి. ఎన్టీఆర్ మూవీ తీసినట్టే ఉంది. ఎక్కడ కూడా బాలీవుడ్ డామినేషను, అంటే బాలీవుడ్ మూవీస్ అంటే ఖచ్చితంగా మన టాలీవుడ్ హీరోస్ని తొక్కుతారు అన్న ఒక మాట అయితే ఉంది. కానీ ఈ సినిమా ప్యూర్గా అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ కోసమే తీశాడు. ఇంకోటి, హృతిక్ రోషన్కి రెస్పెక్ట్ ఇచ్చి ఎన్టీఆర్ కొంచెం తగ్గి యాక్ట్ చేస్తాడేమో, కానీ హృతిక్ రోషన్కి మించి యాక్ట్ చేశాడు. క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ కానీ, ఇంకా ఎన్టీఆర్ ఇంట్రో అయితే చెప్పుకోకర్లా. బ్యాక్గ్రౌండ్ హీరో రోల్ అంటే కంపేర్ చేయకూడదు, కానీ అదే చెప్తున్నా, హీరోల్లో ఎవరిని కంపేర్ చేయలేం. కానీ ఈ సినిమాకైతే అంటే స్పై యూనివర్స్లో, ఈ వార్ సిరీస్లో హృతిక్ రోషన్ హీరో అవ్వచ్చేమో, కానీ వార్ 2లో మాత్రం ఎన్టీఆర్ హీరోగా కనిపించాడు. ఇంట్రో సీన్ సైతన్ బీజిఎం అయితే వేరే లెవెల్ ఉంది. సలాం అనాలి సాంగ్ ఉంది కదా, అదే చెప్తున్నా. సాంగ్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ మూవీస్ని తెలుగులోకి డబ్బింగ్ చేస్తే మనం ఆ సాంగ్స్ మ్యాచ్ చేయలేం. కానీ ఎన్టీఆర్ రితిక్ రోషన్ డ్యాన్స్ అయితే ఐఫీస్ట్ అని చెప్పుకోవాలి. క్లైమాక్స్లో వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫైట్ కూడా ఫ్యాన్స్కి అయితే ఐఫీస్ట్ పక్కాగా. ఈ మూవీ అయితే నాట్ ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఆ మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. బాలీవుడ్ అనే మార్క్ అయితే ఎన్టీఆర్కి బాలీవుడ్లో ఫస్ట్ మూవీ కాబట్టి ఒక మెట్టెక్కాడనే చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ అని నిరూపించుకున్నాడు ఎన్టీఆర్. రేటింగ్ 4. చాలా సూపర్గా ఉందండి. ఫస్ట్ హాఫ్ మొత్తము రితిక్ రోషన్ ఎక్కువ టైం స్పెండ్ చేశారు. సెకండ్ హాఫ్ మొత్తము ఎన్టీఆర్ ఒక వేరే లెవెల్లో యాక్టింగ్ చేసేసారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కొద్దిగా అనిపించింది, కొద్దిగా ఒక 10 minutes అయిన తర్వాత వేరే లెవెల్ వెళ్ళిపోయింది మూవీ. క్లైమాక్స్ ట్విస్ట్ చాలా ఎక్స్పెక్ట్ సూపర్ ఉంది. రుతిక్ రోషన్ కంటే చాలా ఎలివెంట్గా ఎన్టీఆర్కు ప్రజెంట్ చేసేసారు అయాన్ ముఖర్జీ గారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. గల్లేస్తా అంతే. సూపర్ ఉంది, అన్ని సూపర్ ఉన్నాయి. ఎక్సలెంట్ ఉంది మేడం. డబల్ కాలర్ సూపర్. 5 స్టార్. బాగుందండి. వార్ 2 యాక్షన్ బాగానే ఉంది, కొంచెం ఓవర్ ద టాప్ అనిపించింది. బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ చాలా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి. క్యారెక్టర్ ఎవరికి తక్కువ చేయలేదు, ఇద్దరు ఈక్వల్. డాన్స్ కానీ అన్ని బాగున్నాయి. సో అది మీరు సినిమా చూడండి. ఇండియా ఫస్ట్, రఘు ఫస్ట్. 3 అవుట్ ఆఫ్ 5 3. రీచ్ అంటే స్పై మూవీ కదా, ఇట్స్ నార్మల్. వార్ 1 ఎలాగుందో దాని ఆ రేంజ్. ప్లస్ అంటే ఎన్టీఆర్ అంతే మెయిన్ ఇక్కడ. ప్లస్ సినిమాకి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సూపర్ ఉంది. లేదు బాగుంది. ఇద్దరు ఫ్రెండ్షిప్ కింద, ఫ్రెండ్షిప్ బ్యాక్గ్రౌండ్లో మంచిగా తీసుకున్నారు. సలార్ డ్యాన్స్ కూడా డ్యాన్స్ బాగా చేశారు ఇద్దరు కలిపి. బాగుంది. అదే ఫ్రెండ్షిప్ ఎమోషన్ బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ కూడా ఎమోషన్గా చాలా మంచిగా ఉన్న సినిమా బాగుంది. డామినేట్ చేసి ఇంకొకరు యాక్టింగ్ చేసుకుంటూ వచ్చారు, చాలా బాగుంది అన్న. మ్యూజిక్ అంతా ఓకే అన్న, చాలా సెట్ అయింది. ప్రతిదీ డ్యూయట్ సాంగ్స్ రావడానికి, సింగిల్ సాంగ్స్ రావడానికి ఇది పెద్ద రొమాంటిక్ మూవీ ఆర్ సింగిల్ హీరో మూవీ కాదు కాబట్టి చాలా బాగుంది. యాక్షన్ పరంగా చాలా బాగుంది.
ఎన్టీఆర్ నెగిటివ్ అని కాదన్నా, ఇద్దరు టైగర్ ష్రాఫ్ అండ్ హృతిక్ రోషన్ పార్ట్ 1లో ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉంటుంది. బట్ ప్లాట్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. లేదన్న, వార్ 1 కన్నా చాలా బాగుంది. నేను రాత్రి కూడా వార్ 1 చూశాను. వార్ 1 కన్నా చాలా బెటర్గా ఉంది వార్ 2. మైనస్ అంటూ ఒకటే అన్న, డబ్బింగ్ ఒకటే కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఇంకొంచెం బెటర్గా ఉంటే చాలా బాగుండేది. ప్లస్ అనేది ప్రతిదీ ప్లస్సే, ఇద్దరు యాక్ట్ చేయడం ప్లస్సే. ద మెయిన్ అన్నయ్య చెప్పినట్టు అయాన్ ముఖర్జీ తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరు. సో అది మెయిన్ ప్లస్ అనమాట. ఎగరేసుకోవచ్చు. డాన్స్ చాలా బాగుందన్న, నిజంగా చాలా బాగుంది. ఐ ఫీస్ట్ అనమాట. అంతే. వార్ 2 ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది అన్న. సినిమాలో నచ్చిన మాకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇంట్రొడక్షన్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ వన్ ఆఫ్ ద ఈ రీసెంట్ టైంలో నాకు నచ్చిన క్లైమాక్స్ ఏంటంటే ఈ మూవీ అనేది చెప్పచ్చు. తారక్ అన్న చెప్పినట్టు మంచి ట్విస్ట్ ఉంటుంది. 20 minutes ఉంటుంది అన్న క్లైమాక్స్. రఫ్ ఆడించాడు. సినిమాకి చెప్తున్నా కదా, ఇద్దరు హీరోలే, ఎవ్వరు విలన్లు కాదు, ఎవ్వరు పోటాపోటీ కాదు. అండ్ హృతిక్ రోషన్ డామినేషన్ ఎక్కువ ఉన్నది అన్న వాడికి సినిమా చూడడం రాదు, అది మాత్రం పక్కా. నేను చూసాను కదా దేవర తర్వాత అంత సాలిడ్ కంబ్యాక్. నాకు కూడా ఈ భయం ఉండే అన్న ఖచ్చితంగా, ఎందుకంటే బాలీవుడ్ ఫిలిం కదా, వాళ్ళ హీరోని ప్రైజ్ చేసి మన హీరోని డామినేట్ చేస్తాడని. కానీ తారక్ అన్న చెప్పినట్టు ఎన్టీఆర్ని ఎక్కడ కూడా తగ్గించలేదు. సాంగ్స్ ఒకటి మైనస్ అన్న. ఒకసారి అయితే మనం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. అంటే బోర్ కొట్టలేదు అంతే సినిమా, బ్లాక్ బస్టర్ అనలేము. కానీ అంటే కాలు ఎగరేసుకునే అంత లేదు, కానీ ఏం మాత్రం తీసిపోనే విధంగా అయితే అనిపించింది నాకు. ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. ఆ మధ్య మధ్యలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, లేదా సాంగ్ కావచ్చు, లేదా ఒక ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ కావచ్చు. ఇంటర్వెల్ బ్లాంక్ అయితే చాలా బాగుంటుంది. అంటే మనం ఏంటంటే ప్రతి సీను గూస్ బంప్స్ ఎగిరేయాలి అనుకుని వెళ్తే కనుక నిజంగా నిరసపడతారు. చూసినంతసేపు మనకు అక్కడక్కడ విజిల్స్ పడుతూ అక్కడక్కడ కొంచెం సాంగ్, లేదంటే ఒక ట్విస్ట్లు, లేదంటే ఒక సస్పెన్స్ విధంగా వెళ్ళిపోతుంటుంది. సో అందంగా స్పైగా రాసుకున్నప్పుడు ఒక యశ్రాజ్ ఫిలిమ్స్ అంటే అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఇండియా ఫస్ట్ అన్నట్టుగా అదే విధంగా వెళ్ళిపోతుంటారు. ఈ సినిమాని కూడా అంతే రొటీన్గా తీసుకెళ్లారు. బట్ ఏంటంటే సినిమా కూడా బోర్ కొట్టిన వాళ్ళు అంతే. న్యాయం చేశారు. నిజంగా చెప్పాలని ఎన్టీఆర్ని మాత్రం చాలా బాగా చూపించారు. నిజంగా అంటే ఎన్టీఆర్ని తొక్కేస్తారు, ఋతిక్ రోషన్ చెప్తారన్నారు, కానీ నిజంగా ఋతిక్ రోషన్ తొక్కారు. ఎన్టీఆర్ని చాలా బాగా చూపించారు. ఇంటర్వెల్ సీన్లో కానీ, ఎంట్రన్స్ సీన్స్ కానీ, నిజంగా ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్, టైగర్ బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ అనమాట. ఆయన క్లైమాక్స్ కూడా చాలా బాగా చూపించారు. అంటే ఇద్దరికే హైట్, మనోడు హైట్ తక్కువ కాబట్టి హైట్ తక్కువ కాకుండా ఇద్దరికి ఆ ఫిజిక్ అనేది బాగా మేనేజ్ చేశారు. నాగవంశీ గారు మొన్న ఒక మాట అన్నారు, ఈ సినిమా బాగోపోతే నేను మైక్ పట్టుకొని సినిమా చూడండి. అంటే ఆయన చెప్పింది అంత లేదు ఇంత లేదు కదా, ఆయన చెప్పినంత లేదు, కానీ సినిమా వరకు అయితే ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారండి సినిమాకి. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి హై ఫీస్ట్ అవ్వచ్చు, కానీ అదర్ ఫ్యాన్స్కి అయితే హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు. ఒక హిట్గా చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీలు చెప్పలేం, కానీ ఒక హిట్గా అయితే చెప్పుకోవచ్చు సినిమాని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నిజంగా చెప్తున్నాను. ఎన్టీఆర్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందన్న ప్రతి ఒక్కడు విజిల్స్ చేస్తాడు, ప్రతి ఒక్కడికే గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఎన్టీఆర్ని మాత్రం చాలా హైలైట్ చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి సీన్లోనూ, ప్రతి షాట్లోనూ, ప్రతి ఎలివేషన్లో ఆయన చాలా జాగ్రత్తగా చూపించారు, చాలా బాగా చూపించారు. ఇంకా కేరాత్వ అనే హీరోయిన్ కోసం మాట్లాడుకుంటే సినిమా పరంగా ఏదో హీరోయిన్ పెట్టాలని పెట్టారంతే. బట్ ఋతిక్ రోషన్కి హీరోయిన్ ఉంటుంది, కానీ అన్నకి హీరోయిన్ లేదు. బట్ ఎన్టీఆర్ వచ్చిన ప్రతి సీను గూస్ బంప్స్, ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీక్వెన్సెస్ మనకి మంచి హై ఇస్తుంది. సో ఓవరాల్గా సినిమా అయితే బోర్ కొట్టదు, కానీ చూసినంతసేపు ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒక సస్పెన్స్. వార్ 3 అంటే లేదు అని చెప్పలేం, కానీ ఏదో చిన్న మిస్టేక్ పెట్టారు. అది ఎందుకు పెట్టారు కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఎన్టీఆర్ చెప్పినంత ట్విస్టులు అయితే సినిమాలు లేవు, ఇదైతే చెప్పగలను.